గృహబలం అంశానికి స్వాగతం. నిద్ర నుంచి లేవటం అనేది ఏ ఇంట్లో అయితే సూర్యోదయాత్పూర్వం జరుగుతుందో ఆ ఇంట్లో పరమ పావనవంతమైనటువంటి తత్వం విరాజిల్లుతుంది. సూర్యోదయం తర్వాత నిద్ర నుంచి లేచినట్లయితే ఆ రోజంతా కూడా చికాకులు పరాకులు ఎక్కువగా ఉంటాయి. అభిప్రాయ భేదాలు కూడాను అత్యధికంగా ఉండటానికి ఆస్కారం ఉంది. బద్ధకం కూడాను ఆవహిస్తుంది. మీరు ఎప్పుడు పడుకున్నా సరే సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవండి సుమా. ఇది ముఖ్యం. ప్రతి గృహంలో సంభవించేటువంటి అదృష్టానికి తార్కాణం. ఈరోజు శుక్రవారం కాబట్టి వాస్తుశాస్త్రరీత్యా శుక్రవారం నాడు ఆచరించవలసిన ముఖ్యాంశాలు ఒకసారి అంచనా వేసుకున్నట్లయితే, శుక్రవారం రోజున స్త్రీ సంబంధమైనటువంటి క్రియలు అంటే ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు మొదలైన ఆభరణములు ధరించటం, సుగంధాలు సేకరించటం, సుగంధ ద్రవ్యాలు కావాలంటే ఇంటిలోనికి ఈ రోజు కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగ కృషి, వ్యవసాయం, వివాహం, నూతన వస్త్రాల్ని ధరించటం, కొనుగోలు చేయటం, రాజకీయ రంగంగా ఆలోచన స్థలకి సంబంధించినటువంటి విశేషాంశాలు, సాహిత్య విషయాలు, కళలు నేర్చుకోవటం ఇవన్నీ కూడా శుక్రవారం నాడు అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఉత్తరం వైపు ప్రయాణం సర్వవిధ శ్రేయోదాయకంగా కూడా చెప్పవచ్చు. ఇక వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఆ మానసిక ఒత్తిడి లేకుండా ఉండటానికి మీ యొక్క పడక గదిలో నేతితో గనక దీపాన్ని వెలిగించి పెట్టినట్లయితే మానసిక ఒత్తిడి నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. మీరు పడుకునేటువంటి గదిలో ఈశాన్య మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించి చూడండి. మానసిక ఒత్తిడి తొలగిపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంది. రాత్రి పడుకునే ముందు గులాబీ వాసన కలిగిన అగరుబత్తీలు వెలిగించి చూడండి. మీ మానసిక ఒత్తిడి తొలగిపోవటానికి చక్కటి ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మాత్రం తులసి మొక్కలు లేదా అరటి చెట్టు పెట్టటం త్వరగా ఉన్నతికి మార్గదర్శకం అవుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సుమా. ఇలా గనక చేసినట్లయితే మీ గృహంలో కలిగేటువంటి క్లేశాలు, బాధలు తొలగిపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అత్తా కోడళ్ల మధ్య సామరస్య ధోరణి ఉండటానికి కోడలి గదిలోని ఈశాన్య దిశలో పారదర్శకవంతమైనటువంటి గాజు పాత్రలో నీరు నింపి ఉంచి చూడండి. అంటే మీ ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య విభేదాభిప్రాయాలు తరచూ వస్తూ ఉన్నట్లయితే, ఇలా చేసినట్లయితే వారి మనోపరిస్థితి సామరస్య ధోరణికి మారటానికి ఆస్కారం వాస్తుశాస్త్ర రీత్యా గ్రహించవచ్చు సుమా. ఇటువంటి చిన్ని విషయాన్ని మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. శంఖ పుష్పాలు అని చెప్పేసి ఉంటాయి. ఈ శంకు పుష్పాలు తీగలాగా పాకుతాయి. వీటిని మీ ఇంటి ప్రాంగణంలో పెంచి చూడండి. ఆ పుష్పాలు పరమేశ్వరునికి చాలా ప్రీతివంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. కాబట్టి గబ్బిలాలు స్థిర నివాసం చేసేటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ చెట్టుకు ఉన్నటువంటి వేరు మొక్క ఒక్కటి సేకరించండి. ఒక చిన్న కాడ అన్నమాట. ఆ కాడ సేకరించి మీరు నిత్యం కూర్చునేటువంటి కుర్చీ లేదా సోఫా కింద దాన్ని ఉంచి చూడండి. శుభకర సంఘటనలు జరిగి తీరుతాయి. మంచి వార్తలు మీరు వింటారు. ఉదయం సాయంత్రం కూడాను మీ ఇంట్లో దైవదత్తవంతమైనటువంటి కీర్తనలు కానివ్వండి లేక శ్లోకాలు కానివ్వండి, అలాంటివి మీరు మీ సెల్ ఫోన్ల ద్వారా కానీ లేక ఇంట్లో ఉన్నటువంటి టేప్ రికార్డర్స్ ద్వారా కానీ వింటూ ఉంటే చాలా శుభకరమైన ప్రభావాలు మీ ఇంటిల్లిపాదికి కూడాను ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఇవి ఆచరణలో మనం పాటించినట్లయితే గృహ వాస్తురీత్యా ఆనంద హేళను పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.